బిడ్డలు నింపబడి ఉన్నారు. మాకు యేసు కావాలి, లోకం అవసరం లేదు. ఈ లోక ప్రేమలు అన్నీ అశాశ్వతం. యేసయ్య ప్రేమే శాశ్వతం. కనుక యేసయ్య శాశ్వతమైన ప్రేమ మాకెల్లప్పుడు కూడా ఉండాలనే తీర్మానంతో బిడ్డలు ముందుకు వస్తూ ఉన్నారు. కనుక ఈ సమయంలో మరి ప్రభాకర్ను అలాగనే రాజేష్, నీ పేరేం పేరు, రాజేష్ను దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ యువకులు యవనస్తులు మరి క్రీస్తులో జన్మించడానికి యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక బలవంతులుగా బలమైనటువంటి వారిగా ఉండాలి, సంఘంలో బలమైన వారిగా ఉండాలి. వారి యొక్క మరి జీవితకాలం అంతా ప్రభువును సేవించాలి. వారి జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి. వారికి కలిగిన ప్రతి శ్రేష్టమైనది మొదట ప్రభువుది అని నమ్మాలి. కనుకటి బలమైన తీర్మానంతో బిడ్డలు నిలబడినట్లుగా దాస్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రాజేష్, ప్రభాకర్. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరలోకపు రాజా, మరణాన్ని జయించినటువంటి గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి ప్రభా ఈ బిడ్డలు నీ దాసుని తండ్రి ద్వారా ప్రభా అయా నిన్ను ఎరిగిన వారై ప్రభా నిత్యము నీ సన్నిధిలో ఉండేలాగిన అయా వారి జీవితం అంతా ప్రభు ఒక విజయవంతమైనటువంటి గొప్ప తండ్రి అయినటువంటి గొప్ప ఆ ఆధిక్యతను ఈ బిడ్డలకు దయచి ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమందు వీరి ద్వారా ప్రభా ఈ విద్యార్థి కార్యక్రమంలో పొందుతున్నటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో ఉంటూ ఉండగా ఇంకెవరైతే రక్షణ లేదో, రక్షణ పొందలేదో ప్రభా, ఇదిగో నీ రాజ్య వారసులు అవ్వడానికి ప్రభా వీరి ద్వారా ప్రభా మరి చూసిన వారు, వినిన వారు, కనిన వారు కూడా ప్రభా బ్యాప్టిజం తీసుకొని వారు కూడా సిద్ధపడిగా ఉన్నారు. మీరు కృప దయచేయమని ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతులు పడుతున్నారు. నీ దాసుని ప్రభా నీ అభిషేకించి 7 అంతల ఆత్మచేత పరిశుద్ధమైనటువంటి నీ పరలోక జీవనలు కుమ్మరించి కార్యం జరిగించి మహిమపొంది యేసు పరిశుద్ధ నామం మళ్ళీ వేడుకొనిచున్నాం తండ్రి. నా సంకటం జన్మించకపోతే వాడు దేవుని రాజ్యంలో చేరడని యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో రాయబడినట్లుగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించువాడే దేవుని రాజ్యంలో స్వతంత్రుడవుతాడు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని వాక్యము సెలవిస్తుంది. అదే ప్రకారముగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిస్మం పొందవలసి ఉన్నదన్న నియమం, అది దేవుని యొక్క నియమం, పరలోక సంబంధమైనటువంటి నియమం. యవన కాలములో రక్షించబడి పరలోక రాజ వారసత్వాన్ని కలిగి జీవించడానికి భూమి మీద యవన కాలం వెళ్ళిపోక మునిపే బాల్యకాలములోనే ప్రభు రక్షణను అందుకొని ప్రభు చేత రక్షించబడి ప్రభు బిడ్డలుగా జీవించ వాక్యము సెలవిస్తున్నట్లుగానే యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. యవన కాలమును దేవునికి ఇవ్వాలి. చిన్న కాలమే, చిన్న వయసే దేవునికి ఇవ్వాలి. చిన్న వయసులో దావీదు చిన్నవాడుగా ఉండగానే నువ్వు పనికిరావురా దేవునికి, దేవుడు నిన్ను వాడుకోడు, నీ వలన ఏమి జరగదు, నీకున్న అనుభవం చాలా తక్కువ అని తన ప్రభువా నీ యందు నమ్మికే వచ్చిన తండ్రి, నిజంగా తండ్రి మా కొరకు తండ్రి కల్వరిగిరిలో తండ్రి ప్రభా మా కొరకైనా తండ్రి నువ్వు ప్రభా ప్రాణం అర్పించిన దేవానికి వందనాలు. తిరిగిన తండ్రి నేను కృపణ దైత్యం అడుగుతున్నాము తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈ దినం వచ్చిన ప్రత్యేక తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపను నిలబెట్టండి తండ్రి. ఇంకా మిక్కిలిగా తండ్రి ప్రభా ఎవరితో మేము మాట్లాడని అడుగుచున్నాము తండ్రి, నీకు వందనాలు ప్రభా. నా తండ్రి రాతి గల హృదయంతో మాట్లాడమని వచ్చినాము నా తండ్రి, నీకు వందనాలు. రాజేష్, ఈ నీళ్ళల్లో నిలబడ్డావు కదా, దేని కొరకు? నీవే సిద్ధపడ్డావా, నిన్నెవరైనా బలవంతం చేశారు?
నాకు యేసు కావాలనేటటువంటి తీర్మానంతో బాప్తిసానికి సిద్ధపడుతున్నావా? ఎవరైనా కోర్సు చేశారు? ఇవే నీకు యేసు కావాలి. యేసు కావాలంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు లోకానికి శరీరధారిగా వచ్చాడని నమ్ముతున్నావా? మరియ గర్భమునందు పుట్టి 33.5 సంవత్సరాలు భూమి మీద నిలబడి 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి అనేక కుంటివారిని, గుడ్డివారిని, రోగగ్రస్తులందరినీ కూడా స్వస్థపరచాడని, ఆయన ఎన్నో అద్భుతాలు చేసే దేవుడని నమ్ముతున్నావా? ఆయన అద్భుతాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, చివరికి అలాగనే ఆయన ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచి సజీవుడై 40 రోజులు భూమి మీద ఇంచుమించు 500 మంది భక్తులు కనబడి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడని నమ్ముతున్నావా? దేవదూతలు ఏ విధముగా ఆయన పరలోక రాజ్యానికి మేఘముల మీద కొనిపోబడుతున్నాడో ఆ విధముగానే తిరిగి రాబోతున్నాడని సెలవిచ్చినప్పుడు మేడగదిలో 120 మంది విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారని నమ్ముతున్నావా? ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం దేవుని మహాపరిశుద్ధ నామమునకు ఈ సమయంలో మరి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను దేవుడు ఈ పవిత్రమైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమమునందు సిద్ధపడినటువంటి వారిని దేవుడు ఇంకా అత్యధికమైనటువంటి రీతిలో దీవి. నీ పేరేముండే? ప్రభాకర్. ఏం పేరు నీ పేరు? ప్రభాకర్. ఎందుకు ఈ నీళ్ళలో నిలబడ్డావు? నూతనంగా జన్మించడానికి, బాప్తిసం పొందడానికి సిద్ధపడ్డావు. ఈ సమయంలో బాప్తిసం పొందడానికి నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? ఎవరినైనా చూసి నువ్వు నేనెందుకు బాప్తిసం తీసుకోకూడదు అనుకున్నావా? లేకుంటే మారు మనసుతో బాప్తిసం పొందడానికి రెడీ అవుతున్నావా? లేఖనం ఏం చెప్తుందంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందిన ప్రతివాడు కూడా రక్షించబడతాడని లేఖనం చెప్తుంది. ఆ ప్రకారంగా మారు మనసు చాలా అద్భుతమైనది. మారు మనసు చాలా అవసరం. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నా ఎన్ని గుండాలలో, ఎన్ని మరి పుణ్యక్షేత్రాలలో మునిగినా అది వ్యర్థమైనదే. కనుక మారు మనసు అనేది వాక్య ప్రకారం. కనుక నువ్వు మారు మనసుతో బాప్తిసం పొందడానికి సిద్ధపడ్డావు. కనుక బాప్తిస్మం పొందడానికి గల కారణం క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని లేవనెత్తాడు, రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరిచాడు, అనేకమైన అద్భుతాలు చేశాడని నమ్ముతున్నావా? అనేకమైన అద్భుతాలు చేసి ఆయన ఆశ్చర్యకరమైన అద్భుతకరమైనటువంటి కార్యాలు జరిగించిన యేసయ్య 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. 3.5 సంవత్సరాలు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి తిరిగి నీ కొరకు శిలువ మ్రాను మీద, నీ కొరకు, నీ పాపముల కొరకు శిలువ మ్రాను మీద వేలాడబడి ప్రాణం అర్పించాడని నమ్ముతున్నావా? శిలువ మ్రాను మీద వేలాడబడి ప్రాణం అర్పించి తిరిగి ఆయన 3వ రోజున తిరిగి లేచాడని నమ్ముతున్నావా? పునరుత్థానుడైన క్రీస్తు పునరుత్థాన బలము చేత దినములు ఆయన పరిశుద్ధులకు, అనేకమైనటువంటి భక్తులకు కనబడి 40వ దినమున ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడని నమ్ముతున్నావా? ఏ విధముగా ఆయన పరలోకానికి వెళ్ళాడో తిరిగి మరలా ఆ విధముగానే ఆయన వచ్చినప్పుడు ఈ నీటిలో బాప్తిసం పొంది రక్షించబడినటువంటి నీవు ఆయన వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధ సంఘంతో కూడా నేను ఎత్తబడతానని నమ్ముతున్నావా? ఈ నమ్మకము గొప్పది కనుక ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతానని నమ్ముతున్న నీవు
ఈ నీళ్ళలో బాప్తిసం పొందబోతుండగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని విడవక సంఘాన్ని విడవక ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తానని ఈ నీటి సాక్షిగాను పరలోకం సాక్షిగాను దేవదూతల సాక్షిగాను సంఘ సాక్షిగా ప్రమాణము చేయుచున్నావా? ఎస్, నీ ప్రమాణము గొప్పది కనుక ఇటు బాప్తిసం పొంది రక్షించబడిన నీకు ఏ విధమైనటువంటి శ్రమలు వచ్చినా ప్రభు కొరకు జీవించటానికి నీ యొక్క ఆత్మ ప్రాణ శరీరాన్ని ప్రభు తన కృపచేత రక్షించి తన రాజ్యంలో ఒక బలమైన వారసునిగా నిలబెట్టుకున్నటకై ఆయన త్వరలో రాబోతున్నాడనే విశ్వాసముతో నువ్వు నిలబడినప్పుడు, నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఈ విశ్వాసము గొప్పది. ఎట్టి శ్రమలు వచ్చినా, ఎట్టి కష్టాలు వచ్చినా, కొట్టలతో కొట్టబడే దినం వచ్చినా, రంపంలతో కోయబడేటటువంటి పరిస్థితులు వచ్చినా నేను నా ప్రభు కొరకే నిలబడతాను, హతసాక్షిగా నైనను ఆయన కొరకు నేను నిలబడతానని గట్టిగా సాక్ష్యం ఇవ్వగలవా? గట్టిగా సాక్ష్యం ఇవ్వగలవా? నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకమును బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నీళ్లలోనికి బాప్తిసం. నీళ్లున్నాయి, నీళ్ళలో దైవజనుడున్నాడు. ఇంకా రక్షణ లేకుండా ఉన్నావేమో, బాప్తిసం అంటే భయపడుతున్నావేమో, ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడాల జాగ్రత్త లేకుండా ఉన్నావేమో, ఇప్పుడే ఒక్కసారి తీర్మానం చేసుకో ప్రభు సాక్షిగా నిలబడడానికి. ఎవరైనా సరే, నేను ఇప్పుడే మారు మనసు వచ్చేసింది, నీళ్లున్నాయి, దైవజనుడున్నాడు, నాకు బాప్తిసం కావాలనే వాళ్ళు ఉన్నట్లయితే రండి, సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. లేని పక్షంగా అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా పరమ తండ్రి, ఈ నీళ్లను మీరు ఆశీర్వదించి దీవించు. బాప్తిసం పొందడానికి ఈ మిట్ట మధ్యాహ్న కాల సకల సాయంకాల వేళ ఇద్దరు బిడ్డలు రక్షించబడటానికి మీరు కృప చూస్తారు. ఇద్దరు కూడా మీ రాజ్యంలో, మీ జీవ గ్రంథంలో వారి పేర్లు